ఏ లేదు ఇల్లు. సో గైస్ ఇదే అనమాట ఇప్పుడు మనం వచ్చిన బస్సు. పొద్దున్నే ఆ యోలో బస్సు అతనేమంటారు ఆయన డ్రైవర్ మరి ఎవరో తెలీదు, ఒక అతను అయితే ఉన్నాడు, ఆయనతో గొడవ అంటే. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇప్పుడైతే మనం బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తున్నాం, అది కూడా ట్రైన్లో. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వెళ్తున్నా జీవితంలో, ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా హైదరాబాద్కి అయితే వెళ్ళలేదు, బెంగళూరు మొత్తం తిరిగాను కానీ హైదరాబాద్కి అయితే ఛాన్స్ రాలా. సో చిన్న పని మీద అయితే వెళ్తున్నా, అదేంటి మొత్తం మీకు చెప్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ట్రైన్ జర్నీ ఎలా వెళ్తున్నా అంతా చూపిస్తా. సో ఇంకా మా రూమ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను వెళ్ళబోయే స్టేషన్ వచ్చి యలహంక. బెంగళూరులో 3-4 స్టేషన్లు ఉన్నాయి. సో యలహంక అనేది సిటీ బయట ఆల్మోస్ట్ హెబ్బాల్ దగ్గర ఉంటుంది. బైక్లో కొంచెం ముందుకు రాగానే ఆ ర్యాపిడో బైక్ అయితే రిపేర్ వచ్చింది, ఇక్కడ ఆపేసాను అనమాట, టువర్డ్స్ మార్తాలికి వెళ్ళే దగ్గర. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన దానికి 150 రూపాయలు తీసుకున్నాడు. సో ఇంక నుంచి మనం బస్ ఎక్కి వెళ్ళాలి. నాకు ఎగ్జాక్ట్ 4:20కి ట్రైను. సో ఇప్పుడు టైం అయితే 3 అయ్యింది, ఇంకొక 1.5 అవర్ లేదు, తొందరగా వెళ్ళాలి స్టేషన్ దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి బస్సు అయితే ఎక్కిన. సో ఈ బస్సు మనకి కంప్లీట్గా స్టేషన్ దగ్గరికి వెళ్దాం, మధ్యలో ఇంకో దగ్గర దిగి మళ్ళీ ఇంకో బస్ చేంజ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మార్తాలి బ్రిడ్జ్ అనమాట, చాలా ఫేమస్ ప్లేస్ ఇది, బెంగళూరులో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి హెబ్బాలకి వెళ్ళే రూట్లో వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే రోడ్డు దాటి అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ బస్ అయితే ఎక్కిన. సో ఈ బస్సు కూడా మనకి కంప్లీట్గా స్టేషన్ దగ్గరికి వెళ్ళదు, ఇది కూడా కొంచెం దూరం వెళ్ళాక దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక వెహికల్ తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒక రైల్వే స్టేషన్ వెళ్ళడానికి నాకు ఎంత ఇబ్బంది అవుతుందో. అసలు నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న రీజన్ కొంచెం ప్రైస్ తక్కువ బస్తో కంపేర్ చేసుకుంటే అని. నేను బుక్ చేసుకుంది థర్డ్ ఏసీ, నాకు 1000 రూపీస్ పడింది. బట్ ఇప్పుడు ఏమైందంటే మా రూమ్ దగ్గర నుంచి ఈ స్టేషన్ రావడానికి నాకు ఆల్మోస్ట్ 800 దాకా ఖర్చు అయిపోయింది. మధ్యలో ర్యాపిడో ఎక్కి 2 బస్సులు మారినా, ఇప్పుడు మళ్ళీ ఆటో. జస్ట్ 6 కిలోమీటర్స్ వెళ్తే మన స్టేషన్ అయితే వచ్చేస్తుంది, దానికే 300 అడిగాడు ఈ ఆటో అతను. 200 ఇస్తాను బ్రో అని చెప్పి బతిలాడితే సరే అని చెప్పి ఇంకా ఎక్కించుకున్నాడు. సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 3:50, ఎగ్జాక్ట్గా 4:20కి మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా త్వరగా వెళ్తున్నాడు పాపం, రిక్వెస్ట్ చేస్తే. మళ్ళీ బుద్ధుంటే ట్రైన్ జర్నీ అయితే చేయను బెంగళూరు టు హైదరాబాద్. అండ్ ఎస్పెషల్లీ ఈ స్టేషన్లో మాత్రం అస్సలు బుక్ చేసుకోను, ఎందుకంటే ఇది సిటీ బయట చాలా లాంగ్. ఆల్మోస్ట్ నాకు 3 అవర్స్ పడింది స్టేషన్ రావడానికి మా రూమ్ దగ్గర నుంచి, ప్లస్ డబ్బులు బొక్క, ఇంకా అన్ని బస్సులు మారి ఆ బైక్ దిగి ఆ రోడ్లు దాటి అసలు నాకు తలనొప్పి చిక్కిపోయింది, ఎందుకు బుక్ చేసుకున్నాను అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రైన్ ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. స్టేషన్కి వెళ్ళాక ట్రైన్ ఉంటే ఎక్కి హైదరాబాద్కి పోతా, లేదంటే అన్ని మూసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి మళ్ళీ నైట్ బస్సు బుక్ చేసుకుంటా. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. సో ఇదే అనమాట యలహంక స్టేషన్. ఇది ఒక జంక్షన్, అంటే జంక్షన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, కొన్ని ఎక్కువ ట్రైన్స్ వచ్చి ఆగుతాయి ఇక్కడ. సో ఇంకా ఆటో అయితే దిగేసి త్వరగా వెళ్తున్నా స్టేషన్లోకి. సో 4:20 అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రైన్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇదే, అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఆన్ టైం తీసేస్తారనమాట. ఒకవేళ అది వేరే స్టేషన్ నుంచి కానీ వస్తుంటే ఖచ్చితంగా డిలే అవుతుంది. బట్ స్టార్టింగ్ ఇదే కాబట్టి అదండి మనకి రెడీగా ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది, 3వ నెంబర్ ప్లాట్ఫాము. సో ఇంకా ఫాస్ట్గా పరిగెత్తిన ట్రాక్ దాటడానికి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి డైలీ రన్ అవుద్ది అనమాట, ఫ్రమ్ యలహంక టు కాచిగూడ. సో నేను బుక్ చేసుకుంది థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్, నాకు టికెట్ ప్రైజు అరౌండ్ 1000 రూపీస్ పడింది. ఇంకో 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ యలహంక జంక్షన్ చూడండి ఎంత సింపుల్, అంటే పెద్ద స్టేషన్ అయితే కాదు, చాలా చిన్నది. సో ఎక్కువ ట్రైన్లు రావు, బట్ హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్లు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట అవైలబిలిటీ. 2-3 ట్రైన్లు ఉన్నాయి ఇది కాకుండా. సో ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి కొంచెం బెస్ట్ ఆప్షనే. బట్ మార్తాలి అంటే సిల్క్ బోర్డు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అనమాట, స్టేషన్ చాలా దూరంగా ఉంటుంది. ఏదో విధంగా ఎక్కేసినాం ట్రైన్లోకి, అయితే వెళ్ళిపోద్దేమో అనుకున్నా, బట్ లాస్ట్ మూమెంట్లో క్యాచ్ అయితే చేసేసాం. ఇప్పుడు మన సీట్ ఎత్తుక్కోవాలి లోపలికి వెళ్ళి. ఇది ఏసీ కోచ్ కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఉంది, మరి ఎక్కువ హడావిడి లేకుండా. సో బెటర్, కొంచెం డబ్బులుంటే ఏసీ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడమే బెస్ట్ నా ఫీలింగ్, ఎస్పెషలీ ట్రైన్స్ వరకు. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, సేఫ్టీ పరంగా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. అండ్ మన సీట్లో ఎవరో కూర్చోన్నారో నేను వచ్చేసరికి ఇంకా రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయినాడు. అండ్ వీళ్ళు బ్లాంకెట్, పిల్లో, ఇంకా కింద పరుచుకోవడానికి ఒక గుడ్డ, మొత్తం 3 అయితే ఇచ్చినారు. అండ్ చాలా నీట్గా ఉన్నాయి ఈ 3 కూడా. సో ఇదైతే కొంచెం బాగా అనిపించింది అన్నమాట చూడగానే, అంటే ఎట్ట పడితే అట్ట మ్యాన్ పెట్టకుండా చాలా నీట్గా పెట్టించినారు, ప్రతి సీటుకి ఇస్తారు ఇది. సో ఎగ్జాక్ట్గా 4:20 అంటే 4:20కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పా కదా, సో స్టార్టింగ్ స్టేషన్లో మాత్రం ట్రైన్ ఆన్ టైం ఉంటుంది, కొంచెం వేరే స్టేషన్ నుంచి వచ్చే అప్పుడు మాత్రం కొంచెం డిలే ఉండొచ్చు. సో ఇప్పుడు 4:20కి ట్రైన్ స్టార్ట్ అయింది. నేను మధ్యలో ఏదన్నా స్నాక్స్ కానీ ఏదన్నా వస్తే తిందామని చెప్పి వెయిటింగ్. అండ్ బెంగళూరు జస్ట్ క్రాస్ అయినామో లేదో, వ్యూస్ అయితే భలే ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ అనమాట బెంగళూరు సరౌండింగ్స్ అంతా. సో ఆ గ్రీనరీ భలే అనిపించింది నాకు. ఇవంతా విండో సీట్ కాబట్టి మంచిగా
కూర్చొని చూసుకుంటూ వెళ్తూ ఉన్నా. అండ్ కొంచెం దూరం రాగానే స్నాక్స్ అయితే వచ్చినాయి. మసాలా వడలు, ఈ 4 వడలు నాకు 30 రూపీస్ పడ్డది. ప్రైస్ రీజనబుల్లే. సో ఇంకా దానిలోకి చూడండి నంచుకోవడానికి పచ్చిమిరపకాయలు ఇచ్చినారు. ఆ పచ్చిమిరపకాయలు తింటే ఇంకా అయిపోతా. సో అవి తినకుండా ఓన్లీ వడ వరకే తిన్నా. అంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఈ జర్నీ స్టేషన్ రావడానికి పట్టిన టైం వల్ల. సో ఇంకా ఏది వస్తే అది అన్నీ తీసుకొని తింటా ఉన్నా. ఈ సన్సెట్ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, మొత్తం ఆరెంజ్ కలర్ లాగా ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 6కి ఇంకా ఫుడ్ అయితే తేవడం స్టార్ట్ చేసినారు. నేనైతే ఎగ్ బిర్యానీ తీసుకున్నా. దీని ప్రైస్ నాకు 80 రూపీస్ పడింది. ఇంకా ఏది వస్తే అది తీసుకొని తింటానే ఉన్నా. నాకు విపరీతమైన ఆకలి ఉంది. సో ఇది టేస్ట్ కూడా పర్లేదు, మరీ అంత అద్భుతంగా కాకపోయినా తినచ్చు ఏదో విధంగా. సో 80 రూపీస్ అంటే చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా ఫుడ్ తిని మూతి కడుక్కుందాం అని చెప్పి బాత్రూమ్ దగ్గరికి వెళ్తే ట్యాప్లో వాటర్ అయితే రాలేదు. నేను షాక్. అంటే ఏసీ కంపార్ట్మెంట్లో కూడా వాటర్ రాకుండా ఉంటే ఇంకా జనరల్ కంపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటే భయంకరంగా అనిపించింది. బట్ ఇంకా నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్తోనే చేతులు కడుక్కునేసి వచ్చి కామ్గా కూర్చున్నా కాసేపు. సో ఇప్పుడు టైం అయితే నైట్ 7:30 అయింది. ప్రజెంట్ మనం ధర్మవరంలో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ 10 కాదు 20 మినిట్స్ నుంచి ట్రైన్ అయితే ఇక్కడే ఆగుంది. బెంగళూరులో స్టార్ట్ అయ్యి మధ్యలో కొన్ని స్టేషన్లో ఆగింది, కానీ ఎక్కువసేపు మాత్రం ఈ జంక్షన్లోనే ఉంది. నైట్ 9 గంటలకే మా కంపార్ట్మెంట్లో మొత్తం లైట్లు ఆపేసి అందరూ దుప్పటి కప్పేసుకున్నారు మొఖాలకి. నేనైతే షాక్, ఏందబ్బా ఇంత తొందరగా నిద్రపోతున్నాను అనుకున్నా. ఇంకా నేను కూడా దుప్పటైతే కప్పేసినా పడుకుందామని. బట్ ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ ఎక్కడ కింద పడిపోతే ఎవరికి వెళ్తారని చెప్పి రాత్రి అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. లోయర్ బెర్త్ కదా, అదే ప్రాబ్లం. అప్పర్ బెర్త్ కానీ లేదంటే అటు సైడ్ బెర్త్ కానీ వచ్చుంటే అంత అవసరం లేదు. సో ఇంకా ఫోన్ చూసుకుంటూ అలాగే టైం పాస్ చేసిన రాత్రంతా. Many hours later. సో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్. మన ఫైనల్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం, కాచిగూడ. ఇక్కడే అనమాట ట్రైన్ లాస్ట్ స్టాప్. నిన్న ఈవినింగ్ 4:20కి బెంగళూరులో ట్రైన్ ఎక్కితే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6కి హైదరాబాద్లో దించింది. 1 అవర్ డిలే. యాక్చువల్లీ ఇది 5కే రావాలి, బట్ 1 అవర్ అయితే డిలే అయింది. సో బయట చూడండి ఆటోలు. రైల్వే స్టేషన్ అంటే ఆటోస్ కామనే. సో మనం ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకైతే స్టార్ట్ అయ్యా నేను వెళ్ళాల్సిన ప్లేస్కి. సో ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పీజీకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఆ తర్వాత చిన్న చిన్న పనులు అయితే కొన్ని ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తా. అసలు నేను ఎందుకు వచ్చినా హైదరాబాద్ అంతా మీకు అర్థమైపోద్ది ఈ వీడియోలో. నేనైతే ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అంటారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది హైదరాబాద్. అంటే చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ బెంగళూరులోనే ట్రీస్ ఎక్కువ ఉంటాయి, హైదరాబాద్లో ఉండవని కొంతమంది చెప్పారు. బట్ నేను వెళ్తున్న ప్రతి ఏరియాలో చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు ఇలాగ గ్రీనరీ ఉంటే భలే నచ్చుతుంది అనమాట ఏదైనా ప్లేసు. అక్కడ దూరంగా బ్రౌన్ కలర్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా ఆఫీసు. సో ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి డైరెక్ట్గా మా ఆఫీస్ దగ్గరికి వచ్చా, చూద్దాం ఎలా ఉంటుందని. ఇంకా పక్కన ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం బండి మీద. ఫుడ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే ఫుల్గా తిన్నా. అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అసలు నేను హైదరాబాద్కి వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఇల్లు రెంట్కి తీసుకోవడానికి. సో నేను కంప్లీట్గా బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నా. సో దానికోసం హౌస్ సెర్చింగ్ అనమాట. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా మా ఆఫీస్ దగ్గరలో ఉన్న ఏరియాలో చాలా ఇల్లు అయితే చూసినా, వాటే 2 ఫైనల్ చేసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పి ఈ షాక్ గోస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఇది చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాలో. సో ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంకొక 2 ఇల్లులు చూసిన చందానగర్లో. సో టోటల్గా 3 హౌసెస్ అయితే చూసిన. అండ్ రెంట్ ఒక దగ్గర అయితే 27 చెప్పారు, ఇంకోటి 31 చెప్పారు, ఇంకోటి 29 చెప్పారు. సో ఈ మూడిట్లో ఒకటైతే ఫైనల్ చేసుకున్నా. అది నేను ఎక్కడ తీసుకున్నా, నాకు ఆ ఇల్లు ఎలా ఉంటుంది మొత్తం మీకు నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. అది కూడా హోమ్ టూలా చేస్తా. సో మనం వచ్చిన పని అయితే అయిపోయింది. అంటే జస్ట్ 1 డేలోనే నేను రెంట్కి ఇల్లు తీసుకున్నా హైదరాబాద్లో. నేను అనుకున్న బడ్జెట్ వచ్చేసి 20 నుంచి 25 లోపు, బట్ అది నాకు 30 దాకా అయింది రెంటు. బట్ ఇంకా తప్పదు, ఆఫీస్ దగ్గరలో రాలేదు. సో ఎలాగ వచ్చిన పని అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ నేను బెంగళూరు రిటర్న్ అయిపోతాను. అంటే జస్ట్ మార్నింగే హైదరాబాద్లో దిగినా, మళ్ళీ ఈవినింగ్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నా. అదే టీషర్టు, అదే జీన్స్ ప్యాంటు. సో ఇది వచ్చేసి గచ్చిబౌలి దగ్గర అనమాట. మన బెంగళూరు బస్ ఎక్కడానికి అయితే ఇక్కడికి వచ్చిన. సో ఇంకా బస్ కోసం వెయిటింగ్. యోలో బస్సులో బుక్ చేసుకున్న టికెట్ 1000 రూపీస్ పడింది. సో ఇక్కడ ఫుడ్ పార్సల్ తీసుకొని ఇంకా బస్ ఎక్కేయాలి. అంటే డైరెక్ట్ బస్ ఇక్కడికి రాదు, ఇక్కడ నుంచి ఒక వ్యాన్, పికప్ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ఎక్కి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ నేను బస్ ఎక్కాలి. సో అందుకే ఫుడ్ పార్సల్ చేసుకొని మళ్ళీ ఆ వ్యాన్ అయితే ఎక్కేసిన. ఇప్పుడు ఈ వ్యాన్లో ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాక మన బస్ అయితే వస్తుంది. పొద్దున్న నుంచి అంటే నిన్న ఈవినింగ్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్న జర్నీ అని, హౌస్ సెర్చింగ్ అని,
అసలు రెస్టే లేదు, చిక్కిపోయింది నాకు. సో బస్సులో అయినా ప్రశాంతంగా పడుకోవాలి. సో ఇప్పుడు ఇదే అనమాట మన బస్సు, హైదరాబాద్ టు బెంగళూరు యోలో ఏసీ స్లీపర్. నాకు 1000 రూపీస్కి టికెట్ అయితే వచ్చింది. అండ్ బస్సు కూడా లోపల చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఈ బస్సులో స్టాఫ్ బిహేవియర్ మాత్రం వరస్ట్. ఎందుకు చెప్తున్నా అంటే, మార్నింగ్ బెంగళూరులో నా స్టాప్లో దిగేటప్పుడు ఒక పెద్ద ఆమె చెప్పులతో సీట్ మీద కూర్చుంది. అంటే ఆమె కొంచెం తెలియకే చేసింది, పెద్ద ఆమె అనమాట, చదువుకోలేదు, చూడడానికి అట్లానే ఉంది. సో ఈ పెద్ద మనిషి ఆమెని చెప్పులు తీయమ్మా అని చెప్పి అన్నాడు ఫస్ట్. సో వెంటనే తీసేసింది. ఆ తర్వాత తలట్టు తిప్పుకొని యాడ్ నుంచి వస్తారా బాబు ఈ అడవి మనుషులంతా అని చెప్పి అన్నాడు. నాకైతే భలే కోపం వచ్చింది, ఎందుకంటే ఎవరో కావాలని చేయరు కదా మిస్టేక్స్. పాపం ఆయన చెప్పిన వెంటనే ఆమె తీసేసింది. మళ్ళీ ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బస్ దిగినప్పుడు నాతో కూడా గొడవ వేసుకున్నారు. ఎందుకో చెప్తా చూడండి. సో గైస్ ఇదే అనమాట ఇప్పుడు మనం వచ్చిన బస్సు. ఈ వీడియో కానీ ఈ యోలో ట్రావెల్స్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, సార్ కొంచెం మీ స్టాఫ్కి చెప్పండి ప్యాసింజర్స్తో మంచిగా మాట్లాడమని. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, వరస్ట్ స్టాఫ్ బిహేవియరు. నేనైతే మళ్ళీ ఈ ట్రావెల్స్ ఇంక జన్మలో బుక్ చేసుకోను. గాయస్ బ్యాక్ టు బెంగళూరు. మళ్ళీ పొద్దున్నే ఆ బస్సు ఉడుతుంది కాసేపు గొడవ. సజ్జాపూర్ సిగ్నల్ అంటే ప్రతి బస్సు ఆగుతుంది, వాడు బస్సు ఆగదు, మాది పైన పోతుంది. ఎవరే నువ్వు పైనే పోరా, నాకు కింద నేను బ్రిడ్జ్ ఎక్కే దగ్గర ఆపు, దిగేస్తా అంటే ఆడ స్టాప్ లేదు. ఏదో సోదరుగా చెప్తా, ప్రతి బస్సు ఆగుతుంది ఆ స్టాప్ దగ్గర. చెప్పినా నేను ప్రతి వీక్ బెంగళూరు వస్తాను, నేను కొత్తగా చెప్తున్నావా నాకు, కాబట్టి వచ్చి చూడు ఎన్ని బస్సులు ఆగుతాయి ఇక్కడ అంటే. ఇంక అప్పుడు ఆపినాడు. లాస్ట్లో బస్ దిగినప్పుడు అన్నా ప్యాసింజర్స్తో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో ఫస్ట్ అంటే. ర్యాష్గా ఏం మాట్లాడదు కానీ సమాధానం చెప్పే విధానం సరిగ్గా లేదు. బస్సు ఆగదు, ఏంది బస్సు ఆడింది ఆగుతుంది, ఏ ఊరికి నేను ఆపుతున్నాడా, ఫ్రీగా ఏమన్నా డబ్బులు మింగతున్నాడా, బాగానే ఇదే అడిగాను నేను, ఊరికి నేను ఆపుతున్నావా, ప్యాసింజర్స్తో చక్కగా మాట్లాడడం తెలుసుకో ఫస్ట్ అని చెప్పిన. ఏమన్నాను నేనేమన్నాను అన్నాడు. నువ్వేమనలేదు పోరా అని చెప్పి వచ్చి కాడి నుంచి. సో అది గైస్ మన బెంగళూరు టు హైదరాబాద్ ట్రిప్పు. ఎలా అయితే వెళ్ళానో మళ్ళీ అలానే అదే డ్రెస్సు అదే టీషర్ట్తో అయితే బెంగళూరుకి వచ్చేసిన. వెళ్ళి వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ అనమాట. సో వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఎందుకు హైదరాబాద్కి వెళ్ళాను అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఉంటా. బాయ్.